ఆడియో పెట్టేస్తే, ఆడియో కానీ వీడియో కానీ ఉంటే పెట్టేస్తే అది వింటారు, ఎవరి నిర్ణయం వాళ్ళు తీసుకుంటారు. రైట్. గఫూర్ గారు, ఇక్కడ మనం దీన్ని మాట్లాడుతూనే ఒక చరిత్రాత్మకమైన సందర్భాన్ని ఇవాళ నేను ప్రజల ముందు మీ ముందు పెట్టదలుచుకున్నా. అదేంటి అంటే, జగన్మోహన్ రెడ్డి జైలు నుంచి విడుదలయ్యి నేటికి 12 సంవత్సరాలు కరెక్ట్గా 2013 సెప్టెంబర్ 23 రిలీజ్ అయ్యాడు. 12 ఏళ్ళు. మామూలుగా మనకి మహాభారతంలో పాండవులు 12 ఏళ్ళు వనవాసం చేశారు అంటారు. అంటే ఎవరికి కనపడకుండా వాళ్ళు ఎక్కడో అజ్ఞాతంలో ఉన్నారు అని. అంటే ఒక రకంగా చెప్పాలంటే అది జైలు కింద లెక్క వాళ్ళకి. కానీ జగన్మోహన్ రెడ్డి 12 ఏళ్ళు జైల్లో ఉండవలసిన వాడు జనవాసంలో ఉన్నాడు. పైగా ముఖ్యమంత్రి అయ్యాడు, ఎమ్మెల్యే అయ్యాడు, ఎంపీ అయ్యాడు, అన్నీ వాట్ నాట్ ఎవ్రీథింగ్ అనుభవిస్తున్నాడు. ఇది మన ప్రజాస్వామ్యం, ద సోకాల్ డెమోక్రసీ. ఈ సోకాల్ డెమోక్రసీలో 12 ఏళ్ళు బెయిల్ మీద ఉన్న ఒక ఆర్థిక నేరగాడు, ఆర్థిక నిందితుడు, సుప్రీంకోర్టులో కొన్ని జడ్జిమెంట్స్లో కూడా ఎగ్జాంపుల్గా సైటేషన్ చేయబడిన కేసుల్లో ప్రధాన నిందితుడు A1గా ఉన్నవాడు 12 ఏళ్ల నుంచి బెయిల్ మీద ఉండి కోర్టు వాయిదాలకు కూడా వెళ్లకుండా ఇష్టారాజ్యంగా లోకేష్ ఏదో 5 ఏళ్ళు ఏం పీకారు అన్నాడు కానీ ఈయనని ఏమీ పీకలేని ఈ వ్యవస్థలు ఇలా ఉన్న సందర్భంలో 12 ఏళ్ళు బెయిల్ మీద ఉండి బ్రహ్మాండంగా షికారులు చేస్తున్న ఈ మనిషిని వ్యవస్థలు ఏమీ ఎందుకు చేయలేకపోతున్నాయి? చిన్న బ్రేక్ తర్వాత